ఫిలిప్పు కావచ్చు, పేతురు కావచ్చు, తోమా కావచ్చు, వీరందరూ కూడా వారి వారి జీవితములలో కొన్ని సమయాలలో, సందర్భాలలో ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ అపనమ్మికతో పోరాటం చేశారు, అపనమ్మికకు లోబడిపోయారు. అయితే దేవుడి దయను తిరిగి పొందుకొని మళ్ళీ స్థిరపరచబడగలిగారు. ఈ అపనమ్మికను ప్రతి ఒక్కరు కూడా జయించగలరు. అపనమ్మిక తొలగిపోతే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, ఆ స్థితిలోనికి మనం వెళ్తాము. విశ్వాసము కలిగి దేవునికి ఇష్టడై ఉండేటువంటి వారుగా మనం ఉంటాము. విశ్వాసము కలిగి దేవుని ఎదుట దుర్గములను కూలద్రోయ జాలగలిగినటువంటి అద్భుతములను చేయగలిగినటువంటి వారుగా, లేకపోతే మన జీవితములలో ప్రతి దానిని సాధించేటువంటి వారుగా మనం ఉండగలము. అపనమ్మిక చాలా దారుణమైనది. దానిని జయించకపోయినట్లయితే ఆశీర్వాదాలను సాధించలేము, ఆశీర్వాదాలలో కొనసాగలేవు. అపనమ్మిక ఆశీర్వాదముల నుంచి బయటికి వచ్చే విధముగా, లేకపోతే ఆగిపోయే విధముగా, నష్టపోయే విధముగా, దొంగతనమునకు గురి అయ్యే విధముగా అది చేయగలదు. అయితే అపనమ్మికను జయించగలవు. జయించడానికి దేవుని వాక్యం మనకుంటున్నది.